శుభకార్యానికి వెళ్తే, తమ ఇంట్లోనే ఒక అశుభం జరిగితే, తమ కూతురు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఎందుకు చనిపోయినట్లు? ఈ బలవర్ మరణం వెనుక గల బలమైన కారణాలేంటి? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు. ఆ ఇంటి తలుపు తెరవగానే ఒక ఆడపిల్ల ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపిస్తే ఎవరికైనా సరే గుండెలదిరిపోతాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్నా కూడా ధైర్యం చాలదు. ప్రెస్కిల్లాతో పాటు కాకినాడలోని ఒక ప్రైవేట్ ఫినాన్స్ లో పనిచేస్తున్న నరేంద్ర పరిస్థితి కూడా ఇంతే. తాను వచ్చి చూసేసరికి ఆమె కండిషన్ ఇది. వెంటనే అందరికీ సమాచారం చేరవేశాడు నరేంద్ర. ఊరు వాడ అందరూ కలిసి రావటంతో ఆమెను కిందకు దించి సిపిఆర్ చేశారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రిస్కిల్లా చనిపోయినట్టు చెప్పారు డాక్టర్లు. ప్రిస్కిల్లాకు ఒక అన్న, చెల్లి. అన్న వైజాగ్ లో జాబ్ చేస్తుండగా చెల్లెలు చదువుకుంటోంది. ఆమె పేరెంట్స్ ఒక శుభకార్యం కోసం ఒడిశా వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ప్రిస్కిల్లా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇప్పుడు ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటి? ప్రిస్కిల్లా సూసైడ్ చేసుకునేంత పరిస్థితి ఏంటి? ప్రిస్కిల్లా తాను పనిచేస్తున్న చోట ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొందా, లేక మరేదైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.